ఇటు షై పార్టీలు అటు కార్ పార్టీలు కరీంనగర్ గడ్డ మీద మాటలతోనే కత్తులు దూస్తుర్రు. అన్నిటికీ మించి జగిత్యాల జిల్లాల రాజకీయం ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్నట్టే నడవబోతున్నది. సోమవారం జీవన్ రెడ్డి సార్ మెడలకు గులాబీ కండువ రాబోతున్నది. కేసీఆర్ సారు షానొద్దులకు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడబోతున్నాడు. అటు సీఎం రేవంత్ రెడ్డి సారు మేడిగడ్డకు పోతున్నాడు. ఇట్లా రాజకీయం కుత ఉడకబోతున్నది. పాన్రాట్ల పోయి ఏర్పాట్లు ఎట్లా నడిచినాయో చూసేద్దాం. అమాసనాడు కయ్యానికి ఎందుకు దిగినావు అంటే ఎదుటోనికి వచ్చి రాదన్నాడట వెనకటికో మనిషి. కరీంనగర్ గడ్డ మీద చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడుమ నడుస్తున్న పంచాయతీ గిట్టనే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. కారు పార్టీ వాళ్ళ ప్రజా ఆశీర్వాద సభ సోమవారం నాడే ఉన్నది. అటు చెయ్యి పార్టీ వాళ్ళ మేడిగడ్డ టూరు కూడా సోమవారమే ఉన్నది. ఇద్దరికిద్దరు నువ్వా నేనా అన్నట్టే సై అంటుండ్రు. ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్న కేసీఆర్ సారు షానొద్దులకు జగిత్యాల మీటింగ్ తోని మళ్ళా జోరు పెంచడానికి చూస్తాడు. అందుకే గులాబీ లీడర్లు మస్తు జోషి మీద ఉన్నారు. ఇప్పటికే దుమ్ము లేపే ఏర్పాట్లు చేసిండ్రు. ఊరంతా గులాబీ జెండాలు బ్యానర్లతోని మెరిపిస్తుండ్రు. పెద్ద లీడర్లంతా పోయి జగిత్యాలనే మకాం పెట్టిండ్రు. అటు భూపాలపల్లి జిల్లా టూరు పెట్టుకున్న సీఎం రేవంత్ సారు తొలుత మేడిగడ్డ బ్యారేజ్ కాడికి పోయి అన్ని తీర్ల చూసినాక కాటారం దిక్కు పెద్ద మీటింగ్ పెట్టుకుండు. మరిగా మాజీ సీఎం ముచ్చట్లు ముందొడుతాయో సీఎం రేవంత్ సార్ ముచ్చట్లు ముందొడుతాయో గాని ఇద్దరు సార్లు మాత్రం మాటలతోనే మంటలు గుట్టించేటట్టు అనుకుంటారా అందరు. ఇక అట్లుంటే జగిత్యాలనైతే రెండు దిక్కుల నడమ పచ్చిగడ్డి అయితే బగ్గున మండిపోతుంది కావచ్చు. అట్లా నడుస్తుంది జవడం. జగిత్యాల జీవన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ పేద సభ పెడుతున్నారు. జీవన్ రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గంలో 2009లో ఎక్కడా మెజార్టీ రాలేదు. 14లో ఎలిమినేషన్ లో కలిసిన రాయకల్ బీర్పూర్ తోటే సరంగాపూర్ తోటే వారు గెలిచారు. జగిత్యాల ప్రాంతంలో పట్టణం చుట్టుపక్కల సంజయ్ కుమార్ కి మెజార్టీ ఇచ్చిన ప్రజలు 18లో అయితే వన్ సైడ్ చూసింది. ఎమ్మెల్యే సాబు ముచ్చట్లు గట్లుంటే జీవన్ రెడ్డి సార్ ముచ్చట చూడండి ఎట్లున్నదో. సారుకు పడరానో లెవెల్లో చెప్పేసిండు. మన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ, స్థానికంగా మన ప్రత్యర్థి ఎమ్మెల్యే సంజయ్. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు రమణ గారు ఉన్నారు, శాస్త్ర మండలి సభ్యులు, వారి స్థాయిలో వారు మనకి ఎప్పుడు తోడు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. దావ వసంత గారు గతంలో జరిపి చైర్పర్సన్ సేవలు అందించిండ్రు. అమ్మాయి గ్రామీణ ప్రాంతంగా వెళ్ళి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బలోపేత కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళిద్దరి తోడు నేనైనా ఇవాళ పెద్దన్న లెక్క, వాళ్ళిద్దరి తోడు పెద్దన్న లెక్క నేనైనా అని చెప్పి అంటున్నా. మేము ముగ్గురు ఒకరైన తర్వాత ఈ సంజయ్ ఏం చెప్తాడే నాకు అర్థం కాదు. ఇట్లా కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు లాగాతారు నడుస్తుంది మాటల యుద్ధం. సింహం బయటకు వస్తాంది, ఇక వేట మొదలవుతుందని గులాబీ లీడర్లు అంటుంటే బోనుల బంధిత్వం అట్లా ఇట్లా అంటుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. చూస్తుంటే సోమవారం మంచి రమజు మీద నడిచేటట్టున్నది రాజకీయం అనుకుంటారు పబ్లిక్. ఎప్పుడు చూసినా రాజకీయాలతోని అస్సలు రికాం లేకుండా ఉంటారు లీడర్లు. పొద్దుగాల ఇంట్లోకించి బయటికి వెళ్ళిర్రంటే ఇక మళ్ళా అర్ధరాత్రి ఎప్పుడు ఇంటికి చేరుతారో వాళ్ళకే తెలియదు. ఆఫీసర్లతోని మీటింగ్లు, పబ్లిక్ తోని ముచ్చట్లు, అటు పోవుడు ఇటు పోవుడు పురుసతే ఉండదు. అట్లా ఇక ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతుంటారు సార్లు. అందుకే ఇక అప్పుడప్పుడు గిట్ల అవుతుంటది. చూడు ఏమైందో మీరే. ఓ దిక్కు రాజకీయాలు, ఇంకో దిక్కు సినిమాలు. ఎప్పుడు చూసినా గడియరిగా ఉండదు జనసేనాని పవన్ కళ్యాణ్ సార్కు. అట్లా ఇక సార్కి ఇప్పుడు జర పానం ఖరాబ్ అయిందట. చిన్నపాటి ఆపరేషన్ కూడా చేసిండ్లట. మరి ఇక ఏం సర్జరీ చేసిండ్రు ఏంది అనేది అయితే చెప్పలేదు కానీ సైనసైటిస్ అన్నట్టు మాట్లాడుకుంటారు అందరూ. అంటే ముక్కు లోపల సర్జరీ అయింది అన్నట్టు చెప్తుండ్రు. సర్జరీ అయినాక సారు వెంటనే ఇంటికి కూడా వెళ్ళిపోయిందట. ఓ వారం 10 దినాలు ఆరాం చేస్తే సరిపోతుంది, మళ్ళీ ఎప్పటి లెక్కనే తిరగవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు అన్నట్టు చెప్పిండ్రట డాక్టర్లు. ఇక సారుకు పానం బాగాలేదనే ముచ్చట తెలిసి అభిమానులు మస్తు బెంగటిల్లుతాండ్రు. అట్లనే పెద్ద వాళ్ళంతా ఫోన్లు చేసి బాగోగులు కనుక్కుంటాండ్రు. ఢిల్లీకించి మోదీ సార్ కూడా ఫోన్ చేసి ఎట్లున్నది ఏం కథ అని అడిగి తెలుసుకున్నాడట. సీఎం చంద్రబాబు సారు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు. డిప్యూటీ సీఎం జల్దిగా కోలుకోవాలి అన్నట్టు రాసుకొచ్చిండు. చదువుల మంత్రి లోకేష్ సార్ సుత పవన్ అన్న చెప్పన మంచిగా కావాలి, మళ్ళా మందిలో తిరగాలి అన్నట్టు కామెంట్ పెట్టిండు. అటు మెగాస్టార్ చిరంజీవి సారు తమ్ముని ఆరోగ్యం మంచిగా ఉన్నది, ఎవరేం పరిశాన్ కావద్దు అన్నట్టు రాసుకొచ్చిండు. ఏమైనా పవన్ సారు సినిమాలు తక్క చేసి రాజకీయాలలోకి వచ్చినాక మస్తు బిజీ అయ్యిండు. జర ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి అని కోరుకుంటారు ఫ్యాన్స్.
తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టినాక మా అక్కచెల్లెళ్లకు 1 కాదు 2 కాదు 10,000 కోట్లు ఆదాయనయట. ఆ నడుమ సర్కారోలే చెప్పిర్రు గీ లెక్క. పథకం చాలైనప్పటి సంధి 290 కోట్ల సార్లు మహిళలు ఫ్రీ బస్సులు ఎక్కి దిగిర్రట. మస్తు లాభమైంది, మస్తు మిగిలిచ్చుకుర్రు పైసలు అన్నట్టు చెప్తుంటారు షే పార్టీ లీడర్లు. అయితే సార్లకు మళ్ళీ ఏమనిపించిందో ఏమో కానీ ఇగో ఇంకో శుభవార్త చెప్పిర్రు. ఈసారి రైళ్లు ఫ్రీ అంటుర్రు. చూడుర్రి. సర్కారు తలుచుకుంటే వరాలకు లోటా చెప్పుండ్రి. అందులో ఇదివరకు చెప్పిన వరాలే కాదు, చెప్పని వరాలు కూడా గట్టిగానే ఇస్తాండ్రు. ఇంతకు ముచ్చటేంటిదంటే హైదరాబాద్ పట్టణంలో తిరిగే ఎంఎంటీఎస్ రైళ్లల్లో పీరీ టికెట్ పెడుతున్నారట. ఒక్క ఆడోళ్ళకే అనుకున్నారు, ఈసారి అందరికి పీరీనే. జూన్ 2వ తారీఖు నుంచి పట్నంలో ఎంఎంటీఎస్ పీరీ ప్రయాణం సురువు చేయాలని తెలంగాణ సర్కారు ఆలోచనలు చేస్తాంది. ఇప్పటికే సీఎం రేవంత్ సార్ కూడా ఆకుపచ్చ సిగ్నల్ ఇచ్చిండట. అయితే రైళ్ల శాఖ నడిచేది సెంటర్ సర్కారు వాళ్ళ చేతి కింద కాబట్టి వాళ్ళకు సుతా ఇప్పటికే ఓ కాగితం పంపించిండ్రట. ఇక దాంట్లో ఏమున్నదంటే ఎంఎంటీఎస్ రైళ్ల నుంచి రైల్వే శాఖకు ఏటా 10 కోట్ల దాకా ఆమదానం వస్తుంది కదా. గా 10 కోట్లేవో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేమే ఇస్తాం, పిరిగా నడుపుని అన్నట్టు చెప్పిండ్రట. అయితే పిరిగా పెట్టినాక ఎక్కువ మంది ఎక్కి తిరిగితే మాత్రం సంబంధం లేదు, ఎంతమంది ఎక్కి తిరిగినా 10 కోట్లు అయితే ఇస్తాం, ఏమంటారో చెప్పుని అన్నట్టు లేఖ రాసిండ్రట. దానికి వాళ్ళు కూడా సరే అన్నట్టుగానే ఉన్నారట. గాని సందు రైల్వే శాఖకు సర్కారు వాళ్ళు ఇవ్వాల్సిన బకాయిలు కట్టమని అడిగినరాట. ఎంఎంటీఎస్ 2వ దశ పనుల కోసం రైల్వే శాఖకు తెలంగాణ సర్కారు వాళ్ళు 490 కోట్ల దానికి ఇవ్వాలన్నట. వాటిని ఇప్పుడు విడుదల చేయండి అడిగినరాట. సర్కారు వాళ్లకు రైల్వే శాఖకు నడుమ అన్ని మాట ముచ్చట్లు ఓ సమరస్యం మీద ఒడిస్తే అనుకున్నట్టే ఇక జూన్ 2 నుంచి పట్నంలో లోకల్ రైళ్లలో ఫ్రీగా ఎక్కి తిరగొచ్చు జనాలు. అంతేకాదు ఎంఎంటీఎస్ రైళ్లలో తిరిగే పబ్లిక్ కొరకు స్టేషన్ల నుంచి ఇంటికి పోనీకి ఆర్టీసీలు ప్రత్యేకం బస్సులు కూడా నడిపించాలని చూస్తుండ్రాట. మరి ఏమవుతుందో ఏమో చూడాలి. కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టు అనవసరమైన విషయాలలో వేలు పెట్టి గాలిగోయే కంపను నెత్తికి చుట్టుకుంటుంటారు కొంతమంది. అసొంటోళ్ళు మన మధ్యలో కూడా చాలా మందే ఉంటారు. వద్దురా నాయన అంటే కూడా అస్సలు వినరు. ఆఖరికి వాళ్ళు వీళ్ళు గట్టిగా వాతలు పెట్టినాక అప్పుడు బుద్ధి వస్తుంటది. ఇగో ఈ వ్యవహారం కూడా ఇట్లనే ఉన్నది. చూడుర్రి మీరే. సినిమాల యాక్టర్ ప్రకాష్ రాజు తాపకోసారి ఇంటర్నెట్ గుట్లే జస్ట్ ఆస్కింగ్ అంటుంటాడు. గిట్లనే మొన్న పక్క రాష్ట్రంలో ఓ మీటింగ్ పోయి దేవుళ్ళ గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడేటాలకు రచ్చ అవుతుంది. ఇప్పుడు ఉన్నకాడుండడు, ఊకున్న వాళ్ళని కెలికిస్తాడు, మనిషి చల్లగుండా అన్నట్టు కోపానికి వస్తుండ్రు చాలా మంది. లోకమంతా పూజించే దేవుళ్ళ గురించి అట్టెట్లా మాట్లాడతాడు అని ఇప్పటికే వ్యవహారం కేసుల దాకా పోయింది. పార్టీ వాళ్ళు అయితే లీగల్ నోటీసులు కూడా పంపించిండ్రు. అయితే రోజుకు లొల్లి పెద్దగా అవుతుండేటాలకు ప్రకాష్ రాజు ఇంటర్నెట్ గుట్లే ఓ వీడియో పెట్టిండు. చూడండి ఏమన్నాడో. ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటలను మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఏటగానం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు అవసరమైతే లేదు కాదన్నట్టు, అన్ని ధర్మాలను గౌరవిస్తా నేను అసోంటోని కాదన్నట్టు మాట్లాడిండు ప్రకాష్ రాజు. అయితే అనేటి అన్ని అనుకుంటా జస్ట్ ఆస్కింగ్ అంటుంటాడు. ఇదేం పద్ధతి అన్నట్టు కోపానికి వస్తుండ్రు చాలా మంది. గిట్లనే నడమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే దాని మీద కూడా రోజుకో తీరు కామెంట్లు రాసి అందరి నోళ్ళ నానిండు. ఇక సోషల్ మీడియాలనైతే జరంతమంది ప్రకాష్ రాజుకు సపోర్ట్ చేస్తుంటే ఇంకింతమంది తిడతాండ్రు. అసలుకి ప్రకాష్ రాజుకి ఏం అవసరం అని కొంతమంది, ఆయన ఇష్టం మీకేమైతుంది కష్టం అభిప్రాయం కూడా చెప్పొద్దా అని ఇంకింతమంది. గిట్ల తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు. మరి తాపకోసారి కయ్యం తీసుకుంటా పునాస పురుగు లెక్క తయారైన ప్రకాష్ రాజు ముచ్చట ఇంకెంత దూరం పోతుందో ఏమో చూసుకుంటా పోవాలి. బైక్ల మీద పోతున్నామంటే తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి, అది మన బాధ్యత. ఒకవేళ మర్చిపోతే నడుమల పోలీసు వాళ్ళు దొరకబట్టి నెత్తికి షిప్ప దొడుక్కోవాలి అని శిల్కయ్య చెప్పినట్లు చెప్తూనే ఉన్నారు. ఆయన కూడా కొందరు హెల్మెట్ పెట్టుకుంటే నెత్తి మీద ఎంటికలు ఊసిపోతాయి, ఉడకపోస్తుంది, గాలాడదు, వెనకమర్ల ఏం వస్తున్నాయో ఏర్పడదు అని చాలా కథలే చెప్తుర్రు. అట్లయినా సరే నెత్తికి షిప్ప ఉండాల్సిందే అని పోలీసు వాళ్ళు గీ ఇచ్చింతరమైన ఉపాయం కట్టిర్రు. వారే వా, హుస్నాబాద్ పోలీసుల ఉపాయం పో. జనాలు కొడితే మారరు, తిడితే మారరు అని చెప్పి ఏకంగా గాంధీగిరి ఎత్తుకుర్రు.
అసలు ముచ్చట ఏంటంటే రాష్ట్రం అంతటా హెల్మెట్ ఇంకా సీట్ బెల్టులు పెట్టుకో అని చెప్పి అరైవ్ అలైవ్ అనే కార్యం నడుస్తున్న ముచ్చట ఎరుకున్నదే కదా. అగోగా కార్యంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో గీ ఉపాయంగా వచ్చారు అక్కడి పోలీసులు. రోడ్ల మీద నిలబడి ఎవరెవరైతే హెల్మెట్లు సీట్ బెల్టులు లేకుండా వస్తుర్రో వాళ్ళను ఆపుడు మెడల దండలేసుడు. అట్లా చెకింగ్లు చేస్తుంటే ఇంతలకి అన్నేవలో ముగ్గురు నెక్కించుకొని హెల్మెట్ లేకుండా వచ్చిండు. ఇక జట్న అడ్డం తిరిగిన కాకీలు మా నాయనే ట్రాఫిక్ రూల్స్ ఎంత బాగా పాటిస్తుండో కదా అని మెల్ల దండేసిరు. బండి మీద ఇంత మంది ఉన్నా సుతా నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదంటే నీ గుండె చాలా గట్టిదే కాక. ఇప్పుడైతే ఏమంటలేము కానీ ఎముడు ఎత్తుకపోకముందే హెల్మెట్ కొనుక్కో అని పంపించరు. అదైనాక గీ అన్న నెత్తి మీద ఉండాల్సిన చిప్పను హ్యాండిల్కి తలిగించుకొని స్టైల్గా అద్దాలు పెట్టుకొని వచ్చిండు. ఇక ఆయనకు సుతా అదేసాను మనం మెడల దండేసి సేమ్ డైలాగ్ చెప్పి తోలిరు. ఈయన పోయినాక ఇంకొక ఆరాయన సీట్ బెల్ట్ లేకుండా బుర్ర బండి దంచుకొస్తుంటే దొరకబట్టిరు. వావ్ అన్నగారు మీరు సీట్ బెల్ట్ లేకుండా బండి తోలుతున్నారంటే మీ కలేజ మనగాందే అని దండేసిరు. గిట్లా ఒక్కరికని కాదు ఎంతమంది దొరికితే అంతమందికి సీట్ బెల్ట్ లేకుండా వచ్చిన వాళ్ళకు దండలేసుడు ఒకటే డైలాగ్ చెప్పి తోలుడు. మంచిగా రూల్స్ పాటించిన వాళ్ళకు చేతులకు గులాబీ పువ్వులు పెట్టి చాక్లెట్ తినిపించి నోరు తీపి చేసిరు. అటు వెనక హెల్మెట్ లేని వాళ్ళకు ఆడిదాన్ని కౌన్సిలింగ్ ఇచ్చిరు కాకీలు. అటు సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలో సుతా ఇదే కథ. హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరికీ గులాబీ పూలు ఇచ్చిండు డిఎస్పీ వైద్యుద్దీన్ సారు. అది మనకు రక్షణ. బండి ఎక్కితే నెత్తి మీద చిప్ప ఉండాల్సిందే. అది మేం పట్టుకుంటామన్న బుగులతోని కాదయా ఎముడు మిమ్మల్ని పట్టుకపోకుండా ఉండేదందుకు అని పూసగుచ్చిర్రు. మరిగా ఇప్పటికన్నా జనాలల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి. డాడీ రోజు ఇంట్లో తిని బోర్ కొడుతుంది, ఇలా రెస్టారెంట్కి పోయి తిందాము అని పిల్లలు అడిగితే ఏ తండ్రైనా కాదనడు. వెంటనే ఫోన్ తీసి దగ్గర పట్లున్న హోటళ్ళ లిస్టు చూస్తాడు. అలా ఏ హోటల్కు ఎంత రేటింగ్ ఉంది, మనకు నచ్చిన ఫుడ్ ఎలా బాగుంటుంది అని చూసుకొని అడిగి పోతారు, ఆర్డర్ ఇచ్చుకొని తినొస్తారు. కానీ టేబుల్ మీదకి వచ్చిన బువ్వ కూరలు వండిన జాగ ఎట్లుంది ఏం కథ అనేది లోపలికి పోయి చూడరు. చూద్దామన్నా లోపలికి రానియరు. ఎందుకంటే ఇగో ఇందుకు. శీషి ఇదేంది హోటల్ అని చెప్పి ఏదో మున్సిపాలిటీ మురికి కాలువ కాడి తోలుకొచ్చిర్రు అని గరంగాకురి సుమా. ఇది పక్కా హోటలే, కాకపోతే వెనక బాదుండే సాయబాను అదే కిచెన్ జాగా. మనం ముంగడ కూర్చొని నచ్చిన తిండి ఆర్డర్ ఇచ్చుకొని ముసిముసిన నవ్వుకుంటే తిని అట్నుంచాడే పోతాం కదా. అవ్వగా బువ్వ కూరలు వండేది గీ జాగల్నే. కావాలంటే చూడరే, ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఉన్న ఓ ఉడిపి హోటలు. ముంగటంగా చూస్తే ఎంత శుభ్రంగా ఉంది. అబ్బా తింటే ఇటువంటి హోటల్లోనే తినాలి అనేంత ముద్దుగుంది కదా. కానీ వెనక పోయి చూస్తే ముక్కులు వలిగిపోయేంత మురికి కంపు. ఈగలు దోమలు పొక్కలు దాచుకున్న పందికొక్కులకు ఇదొక హాస్టల్ లెక్కనే తయారైంది. మరి ఈ జాగను స్వతంత్రం రాకముందు ఏ క్రీస్తు పూర్వంగా అడిగిర్రో ఏం పడో గాని వచ్చిన కస్టమర్ల కాడ పైసలు గుంజుట్ట ఉన్న సోయి హోటల్ మెయింటెనెన్స్లో లేదు. ఎన్నడో వండిన కూరలు షార్లు పచ్చలు ఫ్రిడ్జిల దాచి అవే ఎచ్చబెట్టి వడ్డిస్తున్నారట కస్టమర్లకు. అయితే మరి ఈ ముచ్చట ఎవరు కనిపెట్టిర్రో ఏమో గాని హోటల్ సాఫ్ సఫాయి బాలేదు సారు, ఓ పాలు పోయి చూడరని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు ఇస్తే ఆల్చంగా కళ్ళు తెరిచిన అధికారులు వచ్చి అడావిడి చేసిరు. అవు సారు వచ్చే కస్టమర్లకు కనీసం సవలతులున్నాయి ఈ హోటల్లా? వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఇది మన ఫ్రిడ్జ్ కానీ తర్వాత మరియు కిచెన్ కానీ మొత్తం టోటల్గా అపరిశుభ్రంగానే ఉన్నాయి. టాయిలెట్స్ కూడా చూసినాం. ఆ టాయిలెట్స్ చూస్తే చాలా గలీజ్గా ఉన్నాయి. మినిమంగా పబ్లిక్ వస్తున్నారు. ఇంటిరా తల మెరిసిపోతుంటే అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్తుండు మున్సిపల్ సారు. మీదంగా హోటల్ మీద చర్యలు సుతా తీసుకుంటారట. మరి ఆర్మూరు ప్రజలు తానాలు జపాలు చేసిన మురికి నీళ్ళన్నీ ఈ హోటల్ మీదంగానే పోతున్నాయో ఏమో గాని ఉడిపి హోటల్ కథ ఉత్తదే, పైన పటారం లోన లోటారం అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన పబ్లిక్. పెండ్లిళ్ళు పేరంటాలు ఇంకేదైనా శుభకార్యాలైతే బంగారం కొంటుంటాం. అది కామన్గా ఎవ్వరింట్లోనైనా జరిగేదే. కానీ అక్షయ తృతీయ పండుగ నాడు కొంటే లక్ష్మమ్మోరు కలిసి వస్తుంది, ఇంట్లో సంపద పెరుగుతుంది అని మా అక్క చెల్లెళ్ళు ఒకటే ఆరాట పడుతుంటారు. అందుకే పావులో బేడో కొందామని దుక్నాల బట పట్టిర్రు. మరి మహిళక్కలకు ఎంతో పాయరమైన ఈ పండుగ పూట కొనుగోళ్లు ఎట్లెట్లా నడిచినాయో అట్లా పోయి ఒక్కసారి చూసేద్దాం పారి. అక్షయ తృతీయ పండుగ పూట బంగారం కొనుగోళ్లు జోరుగానే పో. దేశమంతటా ఏడ చూడు తులమో మాసమో కొనాలని షాప్లకు ఎగబడ్డ జనాలతోని బంగారం దుక్నాలు మస్తు కిటకిటలాడినాయి. ఏ దుక్నంలకు పోయినా ఇదెంత అదెంత అని బేరాల ముచ్చట్లే. అట్లా ఎంతో కొంత కొనుకపోయి ఇంట్లో పెట్టుకొని పూజలు చేసుకుర్రు జనాలు. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఇంట్లకు లక్ష్మమ్మోరు వచ్చినట్లే అని కొందరంటుంటే లేదు ఆ పేరుతోని బంగారం దుక్న పొల్లు బగ్గ
దందా చేసుకునే రోజని ఇంకొందరు, చల్ గిదంతా కాదు ఉన్నంతల దాన ధర్మాలు చేసుడే ఈ పండుగ ఉద్దేశం అని ఇంకొకళ్ళు. ఇట్లా ఎవ్వళ్ళకి తోచినట్లు వాళ్ళు అనుకున్నారు. అట్లా దేశం అంతటా ఈ ఏడు 20,000 కోట్ల రూపాయల దందా జరిగిందట. అండ్ల 10 టన్నుల బంగారం, 157 టన్నుల వెండి ఉండొచ్చు అనే ముచ్చట్లు వినబడుతున్నాయి. అయితే ఈ రికార్డు మరింత పెరిగేదే. కాకపోతే నిరుడు తులం బంగారం 1,00,000 రూపాయలుంటే ఇప్పుడు 1,58,000 చిల్లర, వెండి నిరుడు కిలోకు ఉత్త 85,000 ఉంటే ఇప్పుడు 2,80,000కు పైన. అందుకే కొనుగోళ్లు జరంతా అటీటైనాయి. ఇంకో ముచ్చటేందంటే మీది బాజు అయిన యుద్ధం మోక బంగారం ధరల మీద ఏమన్నా పడతదేమో అని అనుకుర్రు గాని దాని ఎఫెక్ట్ పెద్దగేం లేదు. మొత్తానికి ఈ ఏడు కూడా బంగారం కొనుగోళ్లు మంచిగానే అయినాయి అనేది వ్యాపారులు చెప్తున్న ముచ్చట.